ఫ్రెండ్స్ ఇది OnePlus 13 ఈ ఫోన్ ఒక 10 రోజులు అయితే యూస్ చేశాను. ఇప్పుడు కంప్లీట్ గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది OnePlus 12 తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ అయినాయి. అండ్ ఈ OnePlus 12 అయితే డాంగ్లీ ఆల్మోస్ట్ ఒక 1 year యూస్ చేశారు మా టీమ్ లో. డాంగ్లీకి లాస్ట్ 2 days ఈ ఫోన్ కూడా ఇచ్చాను. దానేమి నోటీస్ చేశారు దీనికి 12 కి 13 కి వాటి గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ యూస్ చేస్తారు కాబట్టి డిఫరెన్స్ ఈజీగా అర్థమైతే, ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ వాటిల్లో. సో నాది కూడా నేను చెప్తాను, తందు కూడా నేను చెప్తాను. సో కంప్లీట్ గా వీడియో మొత్తం OnePlus 13 ఒకవేళ మీరు కొనాలనుకుంటే చివరి వరకు చూడండి. తర్వాత మీ ఇష్టం, కొనాలో వద్దని డిసిషన్ మీరు తీసుకోవాలి. అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చాలా మంది ఇదే అంటారు కామెంట్ సెక్షన్ లో, గ్రీన్ లైన్ అని చెప్పేసి. సో గ్రీన్ లైన్ ఒకవేళ మీకు ఏ ఫోన్ అయినా కానీ OLED AMOLED స్క్రీన్స్ కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి నేను సెపరేట్ వీడియో అయితే చేశాను, మీరు కార్డ్స్ లో కూడా ఉంటుంది, ఆ వీడియో కావాలని చెక్ చేయండి. ఒకవేళ మీకు OnePlus 13 లేకపోతే OnePlus ఫోన్స్ అన్నిటికీ గ్రీన్ లైన్ వస్తే వీళ్ళు చెప్పేది మేము లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం. ఒకవేళ పాత ఫోన్స్ అనుకోండి వాళ్ళు మీకు కూపన్ ఇస్తారు, మీరు అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వాటి డిస్ప్లేస్ దొరకవు కాబట్టి. కొత్త ఫోన్స్ అనుకోండి గ్రీన్ లైన్ వస్తే వాళ్ళు డైరెక్ట్ గా మీకు స్క్రీన్ అయితే రీప్లేస్ చేసేస్తారు. ఒకవేళ మీరు గ్రీన్ లైన్ వచ్చింది అనే మీరు భయంగా ఉంటే మాత్రం ఇది OnePlus నుంచి వాళ్ళు చెప్తుంది అయితే మాత్రం లైఫ్ టైం వారంటీ ఇస్తున్నామని. అండ్ ఇంకొకటి OnePlus 13 లో వీళ్ళు సపరేట్ ఒక లేయర్ యాడ్ చేసినట్టు కూడా చెప్తున్నారు గ్రీన్ లైన్ ఇష్యూని తగ్గించడానికి. సో అది చూడాలి లాంగ్ రన్ లో ఎంతవరకు వర్క్ అయ్యిద్దో. ప్రస్తుతానికి వీళ్ళు చెప్పేది అయితే అది. గ్రీన్ లైన్ ఇష్యూతో మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ ఒకవేళ కింద పడింది, ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ అయింది, లేకపోతే లిక్విడ్ డ్యామేజ్ అయింది, అట్లాంటప్పుడు వీళ్ళు ఇవ్వరు. మీరు నార్మల్గా మీరు అప్డేట్ చేసినప్పుడు ఇట్లా నార్మల్గా మీరు యూస్ చేస్తున్నప్పుడు గ్రీన్ లైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు వారంటీ వర్తిస్తుంది. ఒకవేళ ఇంకా మీకు భయం వేస్తే వేరే ఆప్షన్స్కి వెళ్ళండి. ఆ ఆండ్రాయిడ్లో మీకు బొచ్చడు ఆప్షన్స్ ఉంటాయి. ఐఫోన్ లాగా కాదు, ఒక ఏళ్ళు పట్టుకోవడానికి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు గ్రీన్ లైన్ అంతగా భయం వేస్తాయి. నెక్స్ట్ ఇంకా డీప్ గా ఫోన్ గురించి తెలుసుకునే ముందు కంప్లీట్ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి స్పెక్స్ చూసేద్దాం. దీనిలో డిస్ప్లే 6.82 ఇంచ్, ఇది 2K ప్లస్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 12GB RAM 256GB తో స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ అండ్ 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 50W మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ కి OnePlus 12 కి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం, ఏమేమి చేంజెస్ చేశారో చూద్దాం ఫిజికల్ గా. ఫస్ట్ మీరు ఫోన్ పట్టుకోగానే OnePlus 12 మీరు వాడి OnePlus 13 మీరు చేతిలో తీసుకోగానే అబ్బా చాలా లైట్ వెయిట్ అంటారు, ఫోన్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా స్లిమ్ అయిపోయింది ఫోన్, చాలా లైట్ వెయిట్ అయిపోయింది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే పెరిగింది. OnePlus 12 లో మీకు 5400 mAh బ్యాటరీ ఉంటుంది, లిథియం బ్యాటరీ ఇది. ఇప్పుడు సిలికాన్ కార్బన్ కి వచ్చారు, 6000 mAh బ్యాటరీ కెపాసిటీ పెరిగింది, అంటే 600 mAh బ్యాటరీ పెరిగింది దీనిలో OnePlus 13 లో. కానీ ఫోన్ చూడొచ్చు మీకు చాలా స్లిమ్ ఉంటుంది OnePlus 12 తో కంపేర్ చేస్తే. OnePlus 12 మీకు 9.2 mm తిన్ ఉంటే OnePlus 13 మీకు 8.5 mm తిన్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా OnePlus 12 220 grams ఉంటే దీని వెయిట్ 210 grams ఉంటుంది OnePlus 13 10 grams వెయిట్ కూడా తగ్గింది. ఓవరాల్ గా ఫోన్ వెయిట్ అండ్ సైజ్ ఇవన్నీ తగ్గడానికి ఇంకొక రీజన్ వచ్చేసరికి ఫిజికల్ గా కెమెరాలో ఒక చేంజ్ చేశారు వీళ్ళు. సో దీన్ని చూడొచ్చు OnePlus 12 లో మీకు ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ మీకు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఇప్పుడు చేంజ్ చేశారు. ఇప్పుడు నార్మల్గా ట్రెడిషనల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే కావు ఇవి. వీళ్ళు ఇప్పుడు దీనిలో ట్రిపుల్ ప్రిజమ్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు. ఈ స్ట్రక్చర్ చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట ఇది. దీనివల్ల మీకు ఇది సైజ్ తగ్గుతుంది, ముఖ్యంగా లెన్స్ సైజ్ తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఫోన్ వెయిట్ అండ్ సైజ్ కూడా తగ్గుతుంది. అండ్ ఇంకొక మేజర్ చేంజ్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేశారు. OnePlus 12 మీకు IP65 రేటింగ్ తో వస్తుంది. OnePlus 13 మీకు IP68, 69 IP69 రేటింగ్ తో అయితే వస్తుంది. సో డీప్ వాటర్ లో కూడా ఇది మీకు సర్వైవ్ అవ్వగలదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చేంజ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ OnePlus 12 లో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, లైట్ వస్తుంటుంది. అదే మీరు OnePlus 13కి వెళ్తే చూడొచ్చు ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇది మీకు సెక్యూరిటీ అయితే కొద్దిగా బెటర్ ఉంటుంది. కాకపోతే మీరు పెద్ద లడ్డు స్క్రీన్ గార్డ్లు వేసారు అనుకోండి, అది పని చేయదు. కొద్దిగా మీరు చిన్న లేత వేయండి స్క్రీన్ గార్డ్లు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ మారిందంటే ప్రాసెసర్ మారిపోయింది కదా. 8 Gen 3 ఉండేది ఇంత ముందు, ఇప్పుడు 8 ఎలీట్ ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ వచ్చేసింది OnePlus 13 లో. నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ కూడా చేంజ్ చేశారు. OnePlus 12 లో మీకు 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, ఓమ్ని విజన్ సెన్సార్. దాన్ని తీసేసి సోనీకి వచ్చారు, బెస్ట్ అనమాట సోనీ. మీకు సోనీ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది ఇప్పుడు, 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్. నెక్స్ట్ ఈసిమ్ ఆప్షన్ కూడా వచ్చింది. OnePlus 12 లో మీకు ఈసిమ్ సపోర్ట్ అయితే లేదు. OnePlus 13 లో ఒకవేళ మీరు ఈసిమ్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. కాకపోతే ఒకటి మిస్ అయింది, OnePlus 12 లో ఉన్నది OnePlus 13 లో ఒకటి లేదు. ఏం చెప్పగలరా మీకు? తెలియదు మీకు, ఇప్పుడేగా ఫోన్ రిలీజ్ అయింది, అప్పుడే తెలియదు. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అయితే తీసేశారు. OnePlus 13 లో డాల్బీ అట్మాస్ అయితే లేదు. OnePlus 12 లో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉండేది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది. అండ్ ఫైనల్ చేంజ్, ఈసారి 24GB RAM 1TB స్టోరేజ్ అయితే తీసుకొని వచ్చారు. 24GB అది వర్చువల్ RAM చెప్పట్లేదు, డైరెక్ట్ 24GB RAM ఉంటుంది. 1TB స్టోరేజ్ మోడల్ కూడా ఉంటుంది, అది కొత్తగా యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి కర్వ్ తీసేశారు. ఇది మనకి కర్వ్డ్ స్క్రీన్ కదా OnePlus 12, ఇది మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. క్వాడ్ కర్వ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ టైం మీకు OnePlus 12 గేమింగ్ అంత సూటబుల్ కాదు. ఇప్పుడు OnePlus 13 మీరు గేమ్స్ కూడా ఆడుకోవడానికి బెటర్ ఉంటుంది, క్వాడ్ కర్వ్ కాబట్టి అంత కర్వ్ ఉండదు. ఫోన్
పట్టుకోవడానికి కానీ గేమ్స్ ఆడేటప్పుడు మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది. ఫ్రంట్ మీకు సిరామిక్ గార్డ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు కార్నింగ్ విక్టర్స్ కావు, ఇది సిరామిక్ గార్డ్ అంటున్నారు, దానికన్నా బెటర్ అంటున్నారు వీళ్ళు. సో ఇది లాంగ్ రన్ తెలుస్తుంది. ఏ గ్లాస్ అయినా కింద పడితే పగులుతుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, కొద్దిగా బెటర్ ప్రొటెక్షన్ యూస్ చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం చేంజ్ అయ్యింది. ఇది గ్లాస్ ఒకటి లెదర్ ఫినిష్తో వస్తుంది, అండ్ ఇంకోటి వుడ్ టైప్లో వస్తుంది, అది కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. వుడ్ టైప్ ఫినిష్లో ఒకటైతే వస్తుంది, 3 డిజైన్లు అయితే వస్తున్నాయి. అండ్ మెటల్ బాడీ సైడ్ వస్తే మీకు మెటల్ బాడీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే ఇది. నెక్స్ట్ ఇంకా ఇన్ని రోజులు నేను ఫోన్ యూజ్ చేశాను, ఏమి నాకు బాగా అనిపించిన ఏం బాగా అనిపించలేదు. ఇప్పుడు నా జస్ట్ ఇదేమి 1-2 నెలలు యూజ్ చేయలేదు. జస్ట్ నేను యూజ్ చేసింది ఒక కరెక్ట్గా అయితే 8 డేస్, ఒక 2 డేస్ మా డాంగ్లీ యూజ్ చెప్పా కదా మీకు. ఒక 8 డేస్ నేను యూజ్ చేసినప్పుడు ఏమేమి నేను నోటీస్ చేశానంటే, ఫస్ట్ దీని బ్యాటరీ చాలా దారుణంగా వచ్చింది. ఫస్ట్ నేను ఈ ఫోన్ని శ్రీలంక కూడా తీసుకెళ్ళి, శ్రీలంకలో దీని బ్రీఫింగ్ సెషన్ అయితే జరిగింది OnePlus 13 సిరీస్ది. సో అక్కడ కూడా నేను తీసుకెళ్ళాను. అక్కడ నార్మల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ కెమెరా టెస్ట్ చేస్తాం, ఎప్పుడైనా కానీ కెమెరాని ఎక్కువ టెస్ట్ చేస్తుంటాం, ఎందుకంటే మిగతావన్నీ నార్మల్గానే అయిపోతుంటాయి, పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. కెమెరా మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట, డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. ఇట్లా కెమెరా యూజ్ చేసినప్పుడు బ్యాటరీ లైఫ్ 4 అవర్స్ వస్తుంది, స్క్రీన్ ఆన్ టైం 4 అవర్స్ నుంచి 4.5 అవర్స్ మ్యాక్స్ అంతే ఉంది. నేను అక్కడ యూజ్ చేస్తున్నారు, రిషాద్ ఇట్లాంటి వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, OnePlus 13 వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా బ్యాటరీ లైఫ్ అయితే నాకు లేదు, నాకు ఇంతకుముందు ప్రీవియస్ డివైస్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ వస్తుందని చెప్పేసి అన్నారు. అక్కడ OnePlus 13 బ్రీఫింగ్ జరుగుతుంది కాబట్టి మాకు టీమ్ అవైలబుల్గా ఉంది, OnePlus టీమ్ అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి చైనా నుంచి ఒక స్పోక్ పర్సన్ కూడా వచ్చాడు, రుడాల్ఫ్ ఆయన పేరు, అందంగా ఉన్నాడు కదా ఈయన రుడాల్ఫ్. సో ఈయన్ని అడిగాం, ఏంది ఇలా బ్యాటరీ లైఫ్ పడిపోతుంది, దారుణంగా ఉంది అంటే, వాళ్ళు 24 అవర్స్ నెక్స్ట్ డేనే ఫిక్స్ ఇచ్చారు. మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తుంది. అది అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాటరీ లైఫ్ నార్మల్కి వచ్చింది. బ్యాటరీ మనం నార్మల్గా యూజ్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్క్రీన్ ఆన్ టైం పెరిగింది. 4.5 అవర్స్ వస్తుంది కదా, అది 5.5 అవర్స్ పైనే స్క్రీన్ ఆన్ టైం అయితే పెరిగింది నెక్స్ట్ నుంచి యూజ్ చేస్తున్నప్పుడు. సో అక్కడే ఫిక్స్ అయితే ఇచ్చారు, బ్యాటరీ లైఫ్ అయితే అక్కడ ఇష్యూ సాల్వ్ అయింది. అండ్ నెక్స్ట్ డాంగ్లీకి ఇచ్చా అని చెప్పారు. డాంగ్లీకి ఒక 2 డేస్ యూజ్ చేస్తారు. OnePlus 12 యూజ్ చేసేవాడు, అది 5 అవర్స్ అలా వచ్చేది తనకి రెగ్యులర్ గా. తన స్క్రీన్ ఆన్ టైం చూడొచ్చు, తన యాప్స్ లో BGMI, కెమెరా, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో తనకి 7 అవర్స్ వరకు వస్తుంది. అంటే తను OnePlus 12 రెగ్యులర్ గా యూజ్ చేసినప్పుడు దీనికి కంపేర్ చేస్తే దగ్గర 2 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్ అయింది. సో OnePlus 12 తో కంపేర్ చేస్తే మీరు మ్యూజెస్ తగ్గట్టు అంచనా వేస్తే మాత్రం ఒక 2 గంటలు మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే మీరు OnePlus 13లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో OnePlus 12 తను ఛార్జింగ్ పెట్టి ఈవినింగ్ 8 వరకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకునేవాడు. ఇది మార్నింగ్ వరకు వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు, అంటే 1.5 డే వస్తుంది తను రెగ్యులర్ యూజ్ చేసినప్పుడు OnePlus 13. సో ఇది డిఫరెన్స్ OnePlus 12కి 13 బ్యాటరీ లైఫ్లో. ఎక్స్ట్రా బ్యాటరీ కెపాసిటీ పెరిగింది కాబట్టి మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చినా కానీ ఇది మీకు 100 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 100 బుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే మీరు 50% 14 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు, 15 మినిట్స్లో ఒక 50% ఛార్జ్ చేసేయచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి మీకు దగ్గర 40 మినిట్స్ టైం పడుతుంది, 40 నిమిషాలు మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఒకవేళ మీరు వైర్లెస్ ఛార్జర్, మీరు అన్బాక్సింగ్ లో చూస్తుంటే ఒక వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు మనకి, 50 వాట్, అది 50 వాట్ ఛార్జర్. అది దాన్ని యూస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపరేట్ కేస్ అయితే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది, సపరేట్ బాక్స్ లో రాదు అది మీకు. ఆ కేస్ యూస్ చేయాలి. దాని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 50% మీకు 36 మినిట్స్ లో ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు 100% ఛార్జ్ చేయాలంటే దాన్ని యూస్ చేసి దగ్గర గంట 18 నిమిషాలు ఛార్జ్ పడుతుంది. సో బెటర్ మీరు వైడ్ ఛార్జింగ్ యూస్ చేయండి, మీకు బాక్స్ లో వస్తుంది అది, మీరు దాని జోలికి వెళ్ళకండి. ఇది బ్యాటరీ సంబంధించి స్టోరీ అయితే. నెక్స్ట్ టైం కెమెరాకి వద్దాం. కెమెరాలో ఇన్ని రోజులు కెమెరా ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ యూస్ చేసిన తర్వాత 4th డే రోజు ఒక ప్రాబ్లం కనపడింది మాకు. అప్పటిదా బాగానే ఉంది కెమెరా అనుకున్నాం, కానీ తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక్క ప్రాబ్లం అయితే ఉంది కెమెరాలో, ఒకటే ప్రాబ్లం, మిగతా అంతా బాగుంది కెమెరా. OnePlus 12 తో కంపేర్ చేస్తే 13 కెమెరా బాగా నచ్చింది. ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ లైటింగ్ ఉంది అనుకోండి, ఎక్కువ ఎక్కడ వస్తుందంటే బ్యాక్ లైటింగ్ ఉంది. సో ఈయన రుడాల్ఫ్ని తీసాం, ఆయనకే చూపించాం ఫొటోస్ తీసిన తర్వాత మనం జూమ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఫేస్ అసలు ప్రాసెసింగ్ అవ్వట్లేదు, మధ్యలో అయిపోయినట్లు అనిపిస్తుంది, డీటెయిల్స్ లేవు. సో దీన్ని చూపించినప్పుడు చూస్తామన్నాడు, మరి ఏం చూస్తారో తెలియదు. దీనికి మాత్రం ఫిక్స్ వచ్చింది అనుకోండి బాగుంటుంది. ఇది ఒకటే కెమెరాలో, ముఖ్యంగా 3x మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు కొద్దిగా మీకు ప్రాసెసింగ్ సరిగ్గా అవ్వట్లేదు. కొన్ని సిచ్యువేషన్లో అయితే అసలు సగంలో అయిపోయినట్లు వస్తుంది, కొన్ని సిచ్యువేషన్లో అయితే మాత్రం సాఫ్ట్ వస్తుంది. మ్యాక్సిమం సిచ్యువేషన్స్ లైక్ మీకు ఎక్కువ బ్యాక్ లైటింగ్ ఉన్నప్పుడు ఇట్లా అవుతుంది. నార్మల్గా అయితే మాత్రం 3xలో మేము చాలా ఫొటోస్ తీసాం, హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ తీసాం. కొన్ని ఫొటోస్ మాత్రం ఇట్లా అయినాయి, ఒక 10% ఫొటోస్కి. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది, దీనిలో మనకి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అన్నీ ఉన్నాయి. ఒక 2x పోర్ట్రేట్ ఏదైతే మనం తీస్తున్నామో, 2x 50mm నాకు చాలా ఇష్టం అనమాట పోర్ట్రేట్. ఈ 2x మనకి ఆప్టికల్ లేదు. ఈ 2x పోర్ట్రేట్ మనం టెలిఫోటో లెన్స్ యూస్ చేసి తీయలేము. ఇన్ సెన్సార్ జూమ్ ఇచ్చారు,
మెయిన్ కెమెరా సెన్సార్ యూస్ చేస్తున్నారు. సో ఇది నా నచ్చలేదు. 2x కూడా వీళ్ళు ఆప్టికల్ ఇస్తే బాగుండు అనిపించింది. ఈ 2 కెమెరాలో నచ్చినవి. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే కెమెరాలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా OnePlus 12తో కంపేర్ చేస్తే ఫొటోస్ మనకి కొద్దిగా బ్రైట్ వస్తున్నాయి, డీటెయిల్స్ బాగా వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా బెటర్ ఉంటున్నాయి. ఇక్కడ రాకీ ఫోటో చూడొచ్చు, ఇక్కడ మీకు కలర్స్ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తం OnePlus 12లో కలర్స్ చాలా డల్ ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ అసలు వాష్ అవుట్ అయిపోయింది OnePlus 12లో. అసలు అదే OnePlus 13లో చూడొచ్చు, రాకీ ముద్దుకు కనిపిస్తుంది. అండ్ ఇది మీరు నార్మల్ ఐఫోన్లో కూడా తీస్తే ఐఫోన్ 15 Pro Max అని కూడా ఇంతకుముందు తీసిన ఫోటో. సో వీటితో కంపేర్ చేసినా కూడా చూడొచ్చు, మరీ అంత డార్క్ అయితే ఉండదు రాకీ. OnePlus 13 కొద్దిగా మీకు కలర్స్ బెటర్ ఇస్తుంది OnePlus 12తో కంపేర్ చేస్తే. ఇక్కడ కూడా చూడొచ్చు, ఫోటో అబ్జర్వ్ చేస్తే OnePlus 13 చూడొచ్చు, ఇక్కడ మనకి కంప్లీట్ బ్యాక్ లైట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఇక్కడ HDR పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు OnePlus 13లో చాలా బాగుంది. OnePlus 12లో మీకు ఫేస్ అంతా డార్క్ అయిపోయింది. సో మీకు OnePlus 13లో ఫేస్ ఎలివేట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ చూడడానికి అయితే బాగుంది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగుంది OnePlus 13లో 12తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకో ఫోటో వచ్చేసరికి ఇది లో లైట్ కండిషన్లో, ఇక్కడ స్టూడియో లైట్, ఇక్కడ ఫేస్ మీద లైట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ అంత లైట్ అయితే లేదు. ఇక్కడ OnePlus 12 చూడొచ్చు, OnePlus 12లో మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం డార్క్ అయిపోయింది, కాకపోతే ఫేస్ ఎలివేట్ అవుతుంది. OnePlus 12 ఫోటో చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ మీకు బాగా నచ్చుతుంది, ఫేస్ ఎలివేట్ అవుతుంది కాబట్టి. OnePlus 13 చూడొచ్చు, ఫేస్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఎలివేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ మీకు కనిపిస్తూ ఉంది, ఈవెన్ సైడ్స్ రెడ్ కలర్ కానీ ఇవి కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా మీరు జూమ్ చేసి చూసారనుకోండి, మీరు ఫేస్ కానీ షర్ట్ కానీ రెండిట్లో మీకు 12, 13లో సేమ్ కనిపిస్తున్నాయి, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మీకు క్లియర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. OnePlus 13 సీన్ మీకు బ్రైట్ చేస్తుంది, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా. OnePlus 13లో వీళ్ళు డ్యూయల్ ఎక్స్పోజర్ అల్గారిథం యూస్ చేశారు. ఇది షార్ట్ లాంగ్ ఫార్మాట్ లేదు, షార్ట్ ఎక్స్పోజర్ లాంగ్ ఈ ఫార్మాట్ లో వెళ్తా ఉంటది. ఎక్కువ లైట్ తీసుకుంటది, ఫోటోని బ్రైట్ అయితే చేస్తుంది. నాకు బాగా అనిపించింది. OnePlus 13 ఫోటోస్ అయితే మీకు నో లైట్ లో కూడా మీకు కొద్దిగా బ్రైట్ వస్తున్నాయి. ఈవెన్ లైటింగ్ చాలా తక్కువ చోట కూడా పర్ఫామ్ చేస్తుంది బాగా. నాకు ఇది మీరు నమ్మరు, మేము తీసింది అసలు లైటే లేదు. ఇక్కడ లైటింగ్ ఉందేమో అనుకుంటారు, ఈ ఫోటోలో అసలు లైటే లేదు, అక్కడ నేను తీసిన ఫోటో ఇది. సో బాగా ఇది ఈ డ్యూయల్ ఎక్స్పోజర్ అల్గారిథం ఇది బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ షాట్స్ లో సెన్సార్ కూడా చేంజ్ అయింది కదా, మీరు పోర్ట్రేట్స్ చూడొచ్చు విత్ 3x పోర్ట్రేట్స్. మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ చూడొచ్చు, మీకు ఫేస్లో కానీ ఇక్కడ మీకు ఏదైతే హెయిర్ ఉండొచ్చు, హెయిర్ చూడొచ్చు. ఇక్కడ ఈ ఫోటోలో హెయిర్ చూసినా కానీ మీకు 12లో సాఫ్ట్ అయిపోతుంది, 13లో మీకు హెయిర్ మొత్తం మీకు చాలా షార్ప్ వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఈ ఫోటో చూడొచ్చు, ఈ ఫోటోలో మీరు జూమ్ చేసి చూడండి, ఇవి ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది. OnePlus 13లో మీకు చెవి దగ్గర క్లియర్గా అర్థమైపోద్ది. OnePlus 12లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ అంత బాగాలేదు, OnePlus 13లో మీకు ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, మీకు ఫోటో డీటెయిల్స్ బాగా వస్తున్నాయి, షార్ప్ వస్తున్నాయి అండ్ బ్రైట్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ అయితే మాత్రం చాలా తీసాం 3xలో. ఇందాక చెప్పా కదా, ఒక 10% మిస్ అవుతుంది, 90% హిట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసే 90% హిట్ అయిన షార్ట్స్ అనమాట. ఇవి చూడొచ్చు, చాలా బాగా వస్తాయి మీ ఫొటోస్ అనేవి చూస్తున్నప్పుడు. ఇవన్నీ OnePlus 13 శ్రీలంకలో తీసినవి, అక్కడ నీళ్ళల్లో ఆటలు పెట్టారు, జలకాల ఆటలు. సో దాంట్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఈ షట్టర్ ఉంటాయి కదా, మీరు షట్టర్ ఫొటోస్ తీస్తారు, ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని బర్డ్ షాట్స్ తీస్తారు కదా, ఈ బర్డ్ షాట్స్ మీరు 50 తీయవచ్చు. ఈ బర్డ్ షాట్స్ కూడా మీకు ఏదైనా రన్నింగ్ ఆబ్జెక్ట్స్ వెళ్తున్నాయి, ఏదైనా కారు వెళ్తుంది, ఏదైనా పెట్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, మీకు అది పర్ఫెక్ట్ మూమెంట్ క్యాప్చర్ చేస్తుంది. ఏదో ఫోటో మీకు బాగా వస్తుంది, మీకు షేక్ అవ్వకుండా, మీకు ఫోటోలో నాయిస్ లేకుండా కొద్ది షార్ప్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇది మరీ లో లైట్కి వెళ్తే మాత్రం పనిచేయదు. మరీ ఇప్పుడు ఇది 12 o'clock ఆ రేంజ్లో తీసిన ఫొటోస్ బర్డ్ షాట్స్ ఖచ్చితంగా పనిచేయవు, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంటాయి, కార్స్ బైక్స్. డే లైట్లో బాగానే పనిచేస్తున్నాయి, డే లైట్లో ఫొటోస్ బాగా వస్తాయి. బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా కూడా ఉంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా. మనం ఇప్పటిదాకా మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి ఈసారి సెన్సార్ చేంజ్ అయింది. లాస్ట్ టైం మనకి 48 MP సోనీ సెన్సార్, సోనీ IMX సెన్సార్. ఇప్పుడు సామ్సంగ్ సెన్సార్కి వచ్చారు, సామ్సంగ్ JN5 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఇది నార్మల్ కెమెరాకి దీనికి ఫొటోస్ తీసారు అనుకోండి, మీకు కలర్స్ కానీ బాగానే ఉన్నాయి, మీకు ఫొటోస్ చూడడానికి పెద్ద డిఫరెన్స్ అయితే కనపడదు. కాకపోతే మీరు వైడ్ యాంగిల్ కెమెరాని ఎప్పుడు మెయిన్ కెమెరాతో కంపేర్ చేయకండి, జూమ్ చేస్తే డీటెయిల్స్ మిస్ అవుతూ ఉంటాయి. అండ్ దీనిలో మీకు మ్యాక్రో ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్. వైడ్ యాంగిల్ మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, మ్యాక్రో మీరు నార్మల్గా తీయొచ్చు, జూమ్ చేసి కూడా తీయొచ్చు. 6x వరకు మీరు జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు సేమ్ OnePlus 12 లాగే ఉంటుంది, 13 కూడా. వీళ్ళు ఫేస్ని కొద్దిగా సాఫ్ట్ అయితే చేస్తారు. ఫ్రంట్ కెమెరా ముఖ్యంగా మీరు సెల్ఫీస్ దిగుతుంటారు కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే, కొద్దిగా మీరు బ్యూటీ ఆఫ్ చేసినా కానీ మీ ఫేస్ అయితే సాఫ్ట్ అయితే వస్తుంది, ఎందుకంటే ఏదైతే మీకు చిన్న చిన్న పింపుల్స్ మచ్చలు ఉంటాయో వాటిని తీసేయడానికి. సో మీ ఫొటోస్ అయితే కొద్దిగా సాఫ్ట్గా కనిపిస్తుంటాయి, ఫేస్ మీకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు మరీ లో లైట్కి వెళ్ళారు అనుకోండి, అసలు లైట్లే లేవు అనుకుంటే, అప్పుడు మీకు కొద్దిగా ఫేస్లో నాయిస్ అయితే కనిపిస్తుంది. సాఫ్ట్ చేయడం వేరు అండ్ ఇది నాయిస్ వేరు, లైట్ తక్కువ ఉన్నప్పుడు మీకు నాయిస్ అయితే వస్తుంటుంది. ఇక వీడియో విషయానికి వస్తే మాత్రం, వీడియో మీకు 4K అన్ని సెన్సార్స్లో మీకు 4K HDR డాల్బీ విజన్ వీడియో అయితే ఉంటుంది. సో ఇది దీనికి ఒక ప్లస్ పాయింట్. 8K వీడియో కూడా ఉంది. బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా 8K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, 8K 30 FPS వరకు. ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా తర్వాత మాట్లాడతాం. ఫ్రెండ్స్ ఇది OnePlus 13 4K 60 FPS వీడియో
డాల్బీ విజన్ హెచ్డిఆర్లో రికార్డ్ చేసిన ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఈవినింగ్ టైం ఇది 5:18, 5:30 ఆ రేంజ్ అనుకోండి. అసలు లైటే లేదు. ఇక మేము ప్రజెంట్ అయితే వాటర్ రైడ్స్ చేసాం ఇక్కడ కొన్ని. ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. లుక్ ఎట్ దిస్. ప్రజెంట్ మనం బీచ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా లైక్ చెట్లు పొదలు చూడడానికి బాగుంది. అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేస్తున్నారు చూడొచ్చు. సూపర్. ఎలా ఉంది OnePlus 13 వీడియో క్వాలిటీ 4K 60 FPS HDR డాల్బీ విజన్ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, నేను OnePlus 13 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ 4Kలో 60 FPSలో దీనిలో మీకు HDR ఆప్షన్ అయితే ఉంది, డాల్బీ విజన్ ఉంది. సో స్కై చూడొచ్చు మీకు ఎంత క్లియర్గా అనిపిస్తుందో. ఒకవేళ మీరు వీడియోస్ రికార్డ్ చేయాలంటే మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను లైట్కి ఎగనెస్ట్ ఉన్నాను. టైం ఇప్పుడు 5:30 అవుతుంది ఈవినింగ్. బీచ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. లైట్ ఎగనెస్ట్ ఉన్నా, ఇప్పుడు లైట్కి ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా క్వాలిటీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ HDR డూయింగ్ వెల్. ఇప్పుడు చూడొచ్చు మీకు స్కై కానీ బాగున్నాయి. వీడియోలో ప్లస్ పాయింట్ ఏంటంటే డాల్బీ విజన్, HDR డాల్బీ విజన్. సో ఇది మీకు అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే మీకు బ్యాక్గ్రౌండ్ బాగా లైటింగ్ ఎక్కువ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో మీకు HDR పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఫోన్ వచ్చేసరికి HDR లేదు వీడియోలో, ఒక ఫోన్లో ఇది ఫ్రంట్ కెమెరా శాంపిల్, ఒక ఫోన్లో అయితే HDR అయితే ఉంది. అయితే OnePlus 13 మీకు HDR ఉన్న వీడియో. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు, సముద్రం నీట్గా కనిపిస్తుంది, మీకు అలలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకో వీడియో సార్ iQOO 13లో తీసింది ఇది కంపారిజన్ కోసం. దానిలో అయితే డాల్బీ విజన్ అయితే లేదు HDR. సో అక్కడ మీరు చూడొచ్చు, మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ అయిపోయింది, వాష్అవుట్ అయిపోద్ది, ఏం కనపడం మీకు. వీడియోలో 1080pలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. స్లో మోషన్ వచ్చేసరికి మీరు 1080p 240 FPSలో రికార్డ్ చేయొచ్చు. కొన్ని స్లో మోషన్ శాంపిల్స్ కూడా చూడొచ్చు మీరు. అండ్ కెమెరాకి వీళ్ళు ALC కోటింగ్ కూడా యూస్ చేశారు. సో ఇది ఇంకొక మంచి చేంజ్. ముఖ్యంగా లో లైట్లో మనం ఫోటోస్ చేసినప్పుడు లైట్ రిఫ్లెక్షన్స్ వస్తుంటాయి కదా, లైట్స్ పడుతున్నప్పుడు అవి తగ్గిస్తుంది. నాకు బాగా అనిపించింది ఇది. నార్మల్గా మనకి వివో ఫోన్స్లో జైస్ T-Star కోటింగ్ అని ఉంటుంది కదా, అది వేరు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళు ప్రజెంట్ అయితే ALC అని యూజ్ చేశారు. కొద్ది వరకు మీకు రిఫ్లెక్షన్స్ తగ్గిస్తుంది. ఇది iQOO 13తో కొన్ని శాంపిల్స్ కంపేర్ చేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి iQOO 13లో. మీకు OnePlus 13లో రిఫ్లెక్షన్స్ అయితే ఉండవు. సో ఈ కోటింగ్ వల్ల అదొక అడ్వాంటేజ్. డిస్ప్లే చాలా బాగుంది. ఇది 6.82 ఇంచ్ డిస్ప్లే. బెజల్స్ కూడా చూడొచ్చు, బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆ డిస్ప్లేకి. చాలా బాగుంది డిస్ప్లే చూడడానికి కూడా. పీక్ బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ ఉంది. డైరెక్ట్ సన్లైట్ కూడా ఈజీగా కనిపిస్తుంది డిస్ప్లే. దీనిలో HBM వస్తారు, హై బ్రైట్నెస్ మీకు 1600 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ ఓవరాల్ డిస్ప్లే పరంగా కంప్లైంట్స్ అయితే ఏం లేవు, చాలా బాగుంది. డాల్బీ విజన్ ఉంది డిస్ప్లేలో. సో మీరు డాల్బీ విజన్ కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో HDR కానీ డాల్బీ విజన్ ఇవన్నీ మీరు చూడొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. Amazon Fire, Netflix HD క్వాలిటీ వీడియోస్ చూడొచ్చు. ఎక్కడ ప్రాబ్లం ఉంది డిస్ప్లే పరంగా మాత్రం సూపర్ ఉంది డిస్ప్లే అయితే. అండ్ డిస్ప్లేలో మీకు గ్లౌ మోడ్ కూడా ఉంటుంది. 0.5mm థిన్ గ్లౌస్ వేసుకొని మీరు డిస్ప్లే యూస్ చేయొచ్చు. అండ్ వెట్ చేతులు ఉంటాయి, తడి చేతులతో కూడా డిస్ప్లే అయితే యూస్ చేయొచ్చు. ఆక్వా టచ్ అంటారు వీళ్ళు. ఆడియో విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ డాల్బీ అట్మాస్ తీసేస్తారు, అది ఉంచితే బాగుంది అనిపించింది నాకు. అదొకటి మిస్ అయింది. స్పీకర్స్ అయితే మీకు బాగానే ఉన్నాయి, లౌడ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు సౌండ్ పరంగా అయితే మాత్రం. వీళ్ళు హోలో ఆడియో అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళది ఓన్ ఆడియో అది. అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. మీరు యూస్ చేసినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, చాలా ప్రీమియం ఫీల్ అవుతారు. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది 8 Elite ప్రాసెసర్. చాలా సార్లు చెప్పాం పర్ఫార్మెన్స్ గురించి. ఇది మీకు బెస్ట్ ప్రాసెసర్ ప్రజెంట్ అయితే. అండ్ దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా బెటర్ ఇచ్చారు వీళ్ళు. కూలింగ్ సిస్టమ్ వస్తే దీనిలో మీకు 9925mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. నార్మల్గా ఒక 1 hour BGMI ఆడితే 42.8 అలా వచ్చింది. జెన్షన్ ఇంపాక్ట్ ఆడితే అప్పుడు 43.2 అంతవరకు టెంపరేచర్ అయితే వెళ్ళింది. మీ మరీ టెంపరేచర్ ఎక్కువ కావాలంటే మాత్రం వీడియోస్ రికార్డ్ చేయండి. 4Kలో కానీ 8Kలో కానీ ఒక 1/2 hour వీడియో రికార్డ్ చేస్తే అప్పుడు ఇది మీరు రియల్ లైఫ్లో యూస్ చేసి చెప్తున్న బెంచ్ మార్క్స్ ఇవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే బెంచ్ మార్క్స్ మీరు రియల్ లైఫ్లో అసలు యూజ్ చేయరు, మీరు ఫోన్లో ఇన్స్టాల్ కూడా చేసుకోరు. వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంటారు. వీడియోస్ రికార్డ్ చేస్తే 1/2 hour 8K వీడియో రికార్డ్ చేస్తే దగ్గర 46 వరకు టెంపరేచర్ అయితే వెళ్ళింది. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ ఇది కాన్స్టాంట్ గా 110 FPS అయితే ఫ్రేమ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. నార్మల్గా మన రెగ్యులర్ గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్స్ ఆడొచ్చు మీరు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు మినిమం ఇది బేస్ మోడల్ 12GB ర్యామ్ తో వస్తుంది. అది కూడా LPDDR5X ర్యామ్ స్టోరేజ్ UFS 4.0 తో వస్తుంది. సో మీరు ఈజీగా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ ఫోన్ మీకు 14 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఓ రోమింగ్ కూడా ఉంటుంది. ఓ రోమింగ్ నేను చాలా బాగా ఉపయోగపడింది. శ్రీలంక వెళ్ళినప్పుడు, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు జస్ట్ మనం ప్లాన్స్ తీసుకోవచ్చు. $1 $2 పెట్టి కూడా ఇంటర్నెట్ అయితే యూస్ చేసుకోవచ్చు. డేటా అయితే వస్తుంది. మనం ఏమైనా వాట్సాప్ మెసేజ్ చూసుకోవడానికి కానీ, వీడియో కాల్ చేయడానికి కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్స్, ఏదైనా ఆడియో కాల్స్ ఏదైనా చేసుకోవచ్చు. డేటా రిలేటెడ్ అన్ని థింగ్స్ అయితే చేయొచ్చు. చాలా బాగా అనిపించింది ఓ రోమింగ్. అండ్ సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మొత్తం తిరిగాం కదా, అన్ని తిరిగిన
అడిగినా కానీ మనకి సిగ్నల్స్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు 4+6 అప్డేట్స్ ఇస్తున్నారు. 4 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్, 6 ఇయర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇప్పుడు 7 ఇయర్స్ కూడా వెళ్తున్నాయి. చాలా వరకు 7 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకే వస్తారు. OnePlus ఫోన్ సంవత్సరాలు యూస్ చేస్తుంటారు చాలా మంది. కొద్దిగా పెంచితే బాగుంది అనిపించింది. అప్డేట్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఇంకా ఇస్తే బాగుంది అనిపించింది. సో మీరు ఎంతకాలం యూస్ చేస్తారు ఒక ఫోన్ని? 4 ఇయర్స్ అసలు యూస్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, ఎంతకాలం యూస్ చేస్తారు మీరు ఒక ఫోన్. సాఫ్ట్వేర్ పరంగా ఒకటి చాలా బ్యాడ్ అనిపించింది దీనిలో నాకు, యాప్ పిక్స్ యాడ్ చేశారు. మనకి OnePlus అంటే ఇప్పటి వరకు కలర్ వాయిస్ తో మిక్స్ అయింది. ఆ సెట్టింగ్స్ లో కెమెరా యూఐలు అట్లా కనిపించేది. ఇది మనకి డైరెక్ట్ ఇప్పుడు యాప్ పిక్స్ అని చెప్పేసి యాప్ కనిపిస్తుంది. యాప్ స్టోర్ అనమాట వెళ్ళి. ఇది ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. సో అంటే కంప్లీట్గా ఇప్పుడు OnePlus మీరు ఆక్షన్ ఓఎస్ అనడం కంటే కలర్ ఓఎస్కి అయితే చేంజ్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఒక 1-2 ఇయర్స్లో దీన్ని కంప్లీట్ కలర్ ఓఎస్ చేసేస్తారు. ఇది ఒకటి నచ్చలేదు. వాళ్ళని కూడా అడిగాము ఎందుకు ఇది తీసుకొచ్చారు అని చెప్పేసి. అక్కడ ఈవెంట్లో వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. అండ్ ఇది తీసేస్తారని కూడా అడిగాము. ఒకవేళ ఎక్కువ మంది OnePlus లవర్స్ ప్రెజర్ పెడితే తీసేస్తారని అడిగితే ఒకసారి వచ్చిందంటే పోదంట, గుర్తుపెట్టుకోండి. ఆక్షన్ ఓఎస్ ఫీచర్స్ సంబంధించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఆక్షన్ ఓఎస్ 15 సంబంధించి ఇక్కడ వస్తుంటుంది, థంబ్నెయిల్ చూడొచ్చు. అది చూడండి, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో Wi-Fi 7 సపోర్ట్ ఉంది. అండ్ దీనిలో మీకు NFC ఉంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, USB Type 3.2తో వస్తుంది. సో ఎల్గాటో సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు స్ట్రీమ్ చేయాలన్నా కానీ ఎల్గాటో సపోర్ట్ దీనికి ఉంది. అలర్ట్ స్లైడర్ కూడా ఉంది, తీసేయలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఐఫోన్ ఉంటుందిగా డైనమిక్ ఐలాండ్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. సెన్సార్ విషయానికి వస్తే దీనిలో మీకు అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ సెన్సార్స్ పరంగా కూడా ఏం ప్రాబ్లం, జైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అల్ట్రాసోనిక్ ఈసారి ఇది కూడా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం OnePlus 13 నా యూజర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ ఈ 10 డేస్లో. OnePlus 12తో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు లైట్ వెయిట్ అయిపోయింది, సన్నగా అయిపోయింది ఫోను. అండ్ బ్యాటరీ లైఫ్ పెరిగింది, కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయినాయి, పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది 12తో కంపేర్ చేస్తే. ఏమైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నాకు కొద్దిగా చెప్పాక 3xలో పోర్ట్రేట్లో కొద్దిగా ఇష్యూ అనిపించింది బ్యాక్ లైటింగ్ ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి నాకు యూఐలో యాడ్ చేయడం కూడా నచ్చలేదు. యూఐలో బ్లోట్వేర్ యాడ్ చేస్తున్నారు ఆక్షన్ ఓఎస్లో. సో అదొకటి నచ్చలేదు. ఇంకొకటి డాల్బీ అట్మాస్ కూడా తీసేస్తారు ఆడియోలో. సో ఇవి కొద్దిగా నాకు మైనస్ అనిపించినాయి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి ఫోన్లో. అండ్ ఇంక ఫోన్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 12GB RAM 256GBతో వస్తుంది. ఇది విత్ ఆఫర్స్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 64,999 రూపాయలకు వస్తుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రైస్ 5,000 రూపాయలు అయితే పెంచారు. ఒకవేళ మీరు OnePlus లవర్ అయితే మాత్రం 65,000 రూపాయల లోపు ఇది మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు, గేమ్స్ ఆడవాలైతే IQ 13 కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది. 53,000 అట్లా వస్తుంది ఆ ఫోన్ అయితే. నేను రెండు చెక్ చేస్తున్నా, IQ 13 OnePlus 13 కూడా నేను డీప్ కొన్ని చూపించాను మీకు శాంపిల్స్, మొత్తం ఎందుకు చెప్పట్లేదంటే ఇంకా నేను డీప్గా చెక్ చేస్తున్నా IQ 13 OnePlus 13ని. సో దానికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే నేను మన ఛానల్లో పెడతాను, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. చూసి దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇది OnePlus 13 రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.